ఒక వ్యక్తి రెండేళ్ల పూజారి అవతారం ఎత్తాడు. నెల రోజుల గ్యాప్లోనే లవర్తో పాటు తల్లిదండ్రులు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఒకరికి తెలియకుండా ఇంకొకరితో కాపురం పెట్టాడు. ఏడాది పాటు సక్సెస్ఫుల్గా మేనేజ్ చేశాడు. ఏమాత్రం అనుమానం రాకుండా రోజులు హాయిగా గడిచాయి. కానీ విధి ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటుందో ఆ విధాతకే తెలుసు. దీంతో అతనికి ఊహించని షాక్ ఎదురైంది. ఏమాత్రం ఫ్యామిలీ మూవీ సీన్కు తగ్గని విధంగా అతడి జీవితం ట్విస్ట్ తీసుకుంది. ఇక్కడ సీన్ కట్ చేస్తే రెండు కాపురాల సంగతి పక్కన పెడితే జైల్లో ఊచలు లెక్కించే పనిలో పడ్డాడు అతడు. ఇంతకీ ఏం జరిగిందంటే ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ జిల్లాలో ఇంట్రెస్టింగ్ ఘటన చోటు చేసుకుంది. రామకృష్ణ దూబే అలియాస్ రాహుల్ ఒక డెలివరీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడు 2024 నవంబర్లో ప్రియురాలు ఖుష్బూను గుడిలో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆమెతో కాపురం పెట్టాడు. అయితే అదే నెలలో తన తల్లిదండ్రులు కుదిర్చిన అమ్మాయితో అతడికి బంధుమిత్రుల సమక్షంలో వైభవంగా పెళ్లి జరిగింది. ఆ అమ్మాయి పేరు శివంగి. ఆమెను తన తల్లిదండ్రుల దగ్గరే పెట్టాడు. ఇలా ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయికి తెలియకుండా పెద్దలు పెళ్లి చేసిన భార్యతో కాపురం, అదేవిధంగా ఆమెకు తెలియకుండా ప్రియురాలతో కాపురము పెట్టాడు. ఇలా ఏడాది పాటు ఎవరికి కొంచెం కూడా అనుమానం రాకుండా విజయవంతంగా మేనేజ్ చేశాడు. అయితే అతను డెలివరీ బాయ్ కావడం చాలా బాగా కలిసొచ్చింది. దీంతో ఎక్కువ శాతం బయటే ఉండేవాడు. ఈ క్రమంలో ఓ బిడ్డకు తండ్రి అయ్యాడు. తొలి భార్య ఖుష్బూ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుందన్నట్టుగా ఒక్క ఫోన్ కాల్ రామకృష్ణ జీవితాన్ని తారుమారు చేసింది. ఒకరోజు మధ్యాహ్నం ఖుష్బూ తన భర్తకు ఫోన్ చేసింది. అప్పుడు రామకృష్ణ రెండో భార్యతో ఉన్నాడు. అతడు ఫోన్ ఇంట్లో పెట్టి బయటికి వెళ్ళాడు. దీంతో అనుకోకుండా రెండో భార్య శివంగి ఆ ఫోన్ లిఫ్ట్ చేసింది. రామకృష్ణ భార్యనని ఖుష్బూ చెప్పడంతో వారిద్దరి మధ్య ఫోన్లో వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో తన పెళ్లి ఫోటోలను ఖుష్బూ శివంగికి వాట్సాప్లో పంపింది. ఇది కాస్త బండారాన్ని బయటపెట్టింది. రామకృష్ణ రెండు పెళ్లిళ్ల విషయం ఇద్దరు భార్యలకు తెలిసిపోయింది. ఒకరికి తెలియకుండా మరొకరిని చేసుకుని మోసం చేసిన రామకృష్ణను ఏమాత్రం క్షమించొద్దని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. వెంటనే ఖుష్బూ శివంగులు కలిసి స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. భర్త రామకృష్ణ తమ ఇద్దరిని పెళ్లి చేసుకుని మోసగించినట్లు ఆరోపించారు. పెళ్లిళ్లకు సంబంధించిన ఫోటోలు ఆధారాలు చూపించారు. ఈ నేపథ్యంలో బహుభార్యత్వం కింద రామకృష్ణపై పోలీసులు కేసు నమోదు చేశారు. అతన్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. మొత్తానికి రెండేళ్ల పూజారి కథ కటకటాల పాలైంది.